హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా వంటలు కావాలంటే మీరు కరెక్ట్ పేజ్నే మీరు చూస్తున్నారండి. ఈరోజు నేను నా కిచెన్ నుండి ఎంతో బ్యూటిఫుల్గా టేస్టీగా ఉన్న చికెన్ కబాబ్ రెసిపీని చూపించేశాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వెరీ సింపుల్ అండి. ఎక్కువ మసాలాస్ అవి ఇవి ఏమీ అవసరం లేదు. ఎక్కువ టేస్ట్ కావాలి, పని తక్కువ ఉండాలి, మసాలాస్ తక్కువ ఉండాలంటే మీరు ఈ రెసిపీని హ్యాపీగా చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. అంత టేస్ట్ ఉంటుంది. ఈజీగా టేస్టీగా ఉన్న చికెన్ కబాబ్ లేదా చిల్లీ చికెన్ కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే మనం ఇది ఇందులో గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి చిల్లీ చికెన్ కబాబ్ కానీ చికెన్ కబాబ్స్ అని అనుకోవచ్చు. దీనికోసము నేను బోన్లెస్ చికెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక చిన్న మసాలా లాంటిది ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో నేను ఆనియన్స్ తీసుకొని చాపర్లో వేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నానండి. ఈ చాపర్ లేదు అంటే మీరు నార్మల్గా ఫైన్గా కట్ చేసుకొని చాప్ చేసుకోవాలి. ఇలా చూడండి, మీరు చూడొచ్చు, చాలా నైస్ కటింగ్ ఉందన్నమాట. చాలా నైస్గా చాప్ కావాలి, లేకపోతే మన కబాబ్స్ చేయడానికి తక్కువ అవి విరిగిపోతుంటాయి అన్నమాట. అలాగే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, బాగా స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే ఒక హ్యాండ్ఫుల్ పుదీనా, హ్యాండ్ఫుల్ కొత్తిమీర తీసుకున్నాను, బాగా వాష్ చేసి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి, కాస్త సాల్ట్ వేసాను. సాల్ట్ అప్పుడు డివైడ్ చేసి వేసుకోవాలి. మళ్ళీ తర్వాత నేను చికెన్లో కూడా వేస్తాను. ఇప్పుడు చూడండి, పుదీనా, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ఎంత చక్కగా చాప్ అయిపోయాయి కదా. సన్నగా తరిగేసుకోవాలండి. ఇందులోనే ఇవి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కూడా, ఎందుకంటే మనకు అక్కడక్కడ రెడ్గా కనిపిస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అందువల్ల మన కబాబ్స్ అనేటివి ఇవి గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ వేసామా లేదన్నట్టుగా నేనైతే 2 వేసాను. మరి ఎక్కువ కారం లేదు కాబట్టి కలర్ కోసం బాగుంటుంది అన్నట్టుగా రెడ్ చిల్లీస్ కూడా ఇలా వేశాను నేను. చూడండి, గ్రీన్, రెడ్ ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇవన్నీ తీసి పక్కన మరో బౌల్లో పెట్టేసుకుందాము. చికెన్ అంటే ఇప్పుడు అందరికీ, నాన్ వెజ్ లవర్స్కి చికెన్ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. మటన్తో కంపేర్ చేసుకుంటే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి మనము చికెన్ హ్యాపీగా చేసుకోవచ్చు. దట్టు ఇందులో మనకు హై ప్రోటీన్ ఉంటుంది. మజిల్ స్ట్రెంత్ కానివ్వండి, లేకపోతే బి కాంప్లెక్స్, B12 కానీ అలాంటివి చాలా ఉంటాయి. బోన్ స్ట్రాంగ్ చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో మనకు. చూడండి, బోన్లెస్ చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను నేను. ఇవి 400 గ్రామ్స్ ఉంది. హాఫ్ కిలోకి కాస్త తక్కువ ఉందన్నమాట. ఇది కూడా నేను మరీ పేస్ట్ కాకుండా కాస్త కోర్సుగానే బ్లెండ్ చేసేసుకున్నాను. ఎక్కువ ఉంటే మీరు బ్యాచెస్గా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇంకా కాస్త ఉంది కాబట్టి అది దాంతో పాటుగా ఇప్పుడు మసాలాస్ కూడా వేసి నేను మిక్సీ పట్టేస్తాను. ఇది చాపర్లో వేసేస్తాను అనమాట. ఫ్రెష్గా ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా 1.5 టీ స్పూన్ అలా వేసుకున్నాను నేను. రెడ్ చిల్లీ పౌడరు 1/4 టీ స్పూన్ అండి. స్పూన్ చిన్నగా ఉంది, మీరు గమనిస్తే 1/4 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసామా లేదన్నట్టుగా. తర్వాత రోస్టెడ్ జీరా పౌడరు 2 స్పూన్స్. గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇందులో ధనియా పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. రోస్టెడ్ జీరా పౌడరు అండ్ గరం మసాలా ఇనఫండి. కాస్త సాల్ట్ వేసాను. మనము ఆల్రెడీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు కాస్త వేస్తాను. ఇది నార్మల్గా మనము స్టార్టర్స్ కింద ఇవ్వచ్చండి. ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు, లేదా ఇంట్లోనే మనము ఏదైనా పార్టీస్ అలా గెట్ టుగెదర్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇవి స్టార్టర్స్గా ఇవ్వచ్చు, లేకపోతే సైడ్ డిష్గా పెట్టేసుకోవచ్చు. నార్మల్గా రెగ్యులర్గా మనము రసం రైస్, సాంబార్ రైస్ చేసుకుంటుంటాం కదా, అప్పుడైనా కానీ చాలా బాగుంటాయి. తర్వాత మరి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ మనము చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో చక్కగా ఒకసారి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులో మనకు ఈ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి, అవన్నీ మనము ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలన్నమాట. సో దట్ మనకు ఆనియన్స్లో వాటర్ అనేది ఉండదు, బాగా డ్రైగా వచ్చేసిందండి. కబాబ్స్ చేసేటప్పుడు మనకు ఈజీగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనము అడిషనల్గా శనగపిండి కానీ, కోడిగుడ్డు కానీ ఎటువంటిది బైండింగ్ యాడ్ చేయడం లేదు కాబట్టి కేవలము చికెన్ ప్లస్ మనం ఈ మసాలాస్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా కొత్తగా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రము అదుర్సండి, అసలు చెప్పలేను. మీరు తప్పకుండా ఈ సండే కానీ చికెన్ తెచ్చుకున్నప్పుడు బోన్లెస్ తెచ్చుకొని ఒక 250 గ్రామ్స్ అండి, 1/2 కేజీ ట్రై చేయండి. బాగలేకుంటే చేసుకోవద్దండి, బాగుంటే మరీ చేసుకోండి. ఎందుకంటే ఇంత టేస్ట్ని మీరు మిస్ కాకూడదు అనేది నా ఒపీనియన్. చూడండి, ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకున్నాం. మనము 2 బ్యాచెస్గా వేసుకున్నాం కదా చికెను. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా అది చాప్ చేసుకున్నది, తర్వాత ఆనియన్స్ మనం ఆల్రెడీ
ఇది బాగా డ్రైగా అయిపోయాను అనమాట. అవన్నీ మిక్స్ చేసేసుకున్నాను. ఇది కాస్త నేను ఘీ వేసుకున్నానండి 1 స్పూన్. ఎందుకంటే ఇందులో మనకు ఫ్యాట్ కానీ స్కిన్ కానీ లేదు కాబట్టి కబాబ్ చేసేటప్పుడు కాస్త విరిగిపోకుండా బాగా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఒక 10 మినిట్స్ అలా టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కాస్త ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతుందనమాట మనకు. ఎందుకంటే చెప్పాను కదా, నేను బైండింగ్ ఏమి యాడ్ చేయలేదు. కార్న్‌ఫ్లవర్ కానీ శనగపిండి అలాంటివి ఏమీ లేకుండా కేవలం చికెన్ ఒక్కటే అండి. ఇందులో కొన్ని మసాలాస్, పచ్చిమిర్చి ఎక్కువగా మనం యూజ్ చేసాము. తర్వాత 10 మినిట్స్ అయిపోయిందండి. మనము కాస్త చట్పటాగా కావాలి అనుకుంటే లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. నేను హాఫ్ లెమన్ వేసుకున్నాను. మీరు ఇంకా కాస్త బాగా చట్పటా కావాలంటే ఫుల్ లెమన్ వేసుకోవచ్చు. కాస్త మనము గ్రీస్ చేసుకొని ఆయిల్ హ్యాండ్స్కి టిక్కీస్ మీ ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు టిక్కీస్ రౌండ్ షేప్లో చేస్తున్నాను. మీరు కావాలంటే బుల్లెట్ టైప్లో చేసుకోవచ్చు, ఓవెల్ టైప్లో చేసుకోవచ్చు, మీ ఇష్టము. అట్లా మనం కాస్త గ్రీస్ చేసుకుని ఈజీగా వచ్చేస్తాయండి. షేపు అనేది మ్యాటర్ కాదు, మనకు టేస్ట్ అనేది ఇంపార్టెంట్. రౌండ్గా చేసుకుందాము. ఎందుకంటే ఇవి చికెన్ మనము రా చికెన్ వేస్తున్నాం కాబట్టి షేప్ అవుట్ కావచ్చు. కాస్త అటు ఇటు అయినా కానీ టేస్ట్లో ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. ఇది గమనించాలి. ఇందులో మనం బైండింగ్ ఏమైనా వేస్తే మనకు చెప్పినట్లు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇది కేవలం చికెన్, చిల్లీస్, కొన్ని నామినల్ మసాలాస్ ఒకటి వేసాం కాబట్టి చూడండి ఎంత ఈజీగా మనము కాస్త షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. లేకుంటే ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ అయితే కాస్త కొన్ని డ్రాప్స్ వేస్తే కానీ చాలండి. ఈజీగా చూడండి, మీరు వేయడానికి, డ్రాప్ చేయడానికి, తీయడానికి కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎంత ఈజీగా మనకు ప్లేస్ అవుతున్నాయి కదా, మీరు బాగా గమనించవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఇష్టమైన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇంత ఎక్సలెంట్ కబాబ్స్ వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా, అందువల్ల మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని మీరు తినండి. మీ హస్బెండ్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సర్వ్ చేయండి. వేడిగా సర్వ్ చేస్తే దీని టేస్టే వేరండి. అసలు చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు కావాలంటే ఇందులో స్టార్టర్స్ కింద గ్రీన్ చట్నీ కానీ, టొమాటో సాస్ కానీ, నాకైతే ప్లెయిన్గానే చాలా బాగా నచ్చుతుంది. రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, అటు ఇటు బాగా చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు సరిగ్గా ఉడకపోవచ్చు. కాబట్టి చక్కగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన కబాబ్స్ రెడీ అయిపోయాయి. స్టార్టర్స్ కిందన, స్నాక్స్ కిందన, లేదా సైడ్ డిష్లోన మీ ఇష్టం అండి. ఎట్లయినా కానీ మీరు ఇది యూజ్ చేసేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా టేస్టీగా డెలీషియస్గా ఉన్న చిల్లీ చికెన్ స్నాక్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి బౌల్లో ఎలా సర్వ్ చేయాలో. కాస్త లెమన్ చేసి కానీ, లేకపోతే లెమన్ పైనుండి అలా పిండేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా కాస్త చట్పటగా కావాలంటే ఇంకా చాట్ మసాలా వేసుకోవచ్చు. టొమాటో సాస్, మయోనీస్, మీ ఇష్టం వచ్చిన డిప్తో మీరు ట్రై చేయొచ్చండి. మంచి రెసిపీస్ నేను అప్లోడ్ చేసి పెట్టాను. ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ నోరూరే రెసిపీస్ వస్తున్నాయి మన ఛానల్లో. ఈజీ కుకింగ్ ఈపీని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాలి నేను హోప్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.